మన ఇంటికి ఒక గంటలో చుట్టాలు ఎవరైనా వస్తున్నారు అని చెప్పగానే మనమైతే ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది, ఏం చేయాలా అని చెప్పేసి తెగ కంగారు పడిపోతూ ఉంటాము. ఈ సింపుల్ టెక్నిక్స్ అయితే ఒకసారి ఫాలో చేసేయండి. సింపుల్గా మనం ఇల్లునైతే చాలా నీట్గా పెట్టుకోవచ్చు. మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇల్లు చాలా బాగుంది అనడంతో పాటు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చినా సరే ఫస్ట్ చూసేది సింక్. ఒక స్క్రబ్బర్ పైన కొంచెం షాంపూ యాడ్ చేసేసుకొని ఇలా సింక్ అంతా నీట్గా ఒకసారి రుద్దేసేయండి. ఇలా రుద్దేసి ఆ తర్వాత నార్మల్ వాటర్ తోటి మనం సింక్ అంతా క్లీన్ చేసేయాలి. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ చూసేది, అబ్జర్వ్ చేసేది సింక్ డర్టీగా ఉంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకు ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా మనం సింపుల్గా సింక్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. మనకి టైం ఉన్నప్పుడైతే బేకింగ్ సోడా లేకపోతే లెమన్ అలాంటివన్నీ యూజ్ చేసుకొని మెల్లగా హార్పిక్ కూడా యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అదే టైం లేనప్పుడు షాంపూ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒక కొంచెం బాటిల్లో షాంపూని యాడ్ చేసుకొని మీరు కనుక టైల్స్ని నీట్గా ఒకసారి తుడిచేశారంటే అసలు ఎంత జిడ్డైనా పోయి చాలా నీట్గా మెరుస్తూ ఉంటుంది. మన కిచెన్కి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. మనము వంట చేసిన తర్వాత కానీ చేయటానికి ముందు కానీ నీట్గా పెట్టుకోవాల్సింది ఈ గ్యాస్ కౌంటర్ టాప్ అండి. గ్యాస్ కౌంటర్ టాప్ మనకి ఎంత నీట్గా ఉంటే వచ్చిన వాళ్ళకు అంత మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ కానీ ఇంకా చాకులు కానీ పెట్టుకోవటానికి మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టుకోండి. లేకపోతే ఇలా 2 గ్లాసులని పెట్టుకొని కూడా మనం వేటికవి అరేంజ్ చేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తే టైంకి దొరకవు, ఇంకా చూడటానికి కూడా అస్సలు బాగోవు. అదే ఇలా అరేంజ్ చేసుకొని కనుక పెట్టుకున్నామంటే చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఇలా మనం ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకున్నామంటే మనకు వంటకి టైంకి దొరికి చక్కగా ఉంటాయి. చూడటానికి కూడా మనం ఒక ఆర్డర్గా అరేంజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. గ్యాస్ కౌంటర్ టాప్ పక్కన మనం సాధ్యమైనంత వరకు నీట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా సదురుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది అండ్ వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడి వస్తువులు అక్కడ ఉన్నట్లుగా నీట్గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా మనం ఇలా వేటికవి సదిరి పెట్టామంటే టక్కున వాళ్ళకి దొరుకుతాయి. ఫస్ట్ నుంచి కూడా నేను కిచెన్లో చాలా తక్కువ వస్తువులు ఉండేలాగా చూసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అవసరం ఉన్నంత వరకే వస్తువులు ఉంచుకున్నాం అనుకోండి, మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఎవరైనా ఇలా సడన్గా వస్తున్నారన్నా కూడా మనం సదురుకోవటానికి టైం అనేది తక్కువగా పడుతుంది. మనకి ఎంతవరకు అవసరం ఉంటాయో వస్తువులు అంతవరకు మాత్రమే ఉంచుకొని మిగిలిన వస్తువుల్ని మనం కిచెన్లో పెట్టుకోకపోతేనే మంచిది. ఏవైనా మనకు అనవసరం అనుకున్న వాటిని, ఇంకా వాడము అనుకున్న వాటిని ఒక క్యారీ బ్యాగ్లో ఫోల్డ్ చేసేసి మనం ల్యాప్టాప్ పైన ఇలా పైన పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా అవసరం పడినా కూడా టక్కున తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. డబ్బాల పక్కన మనకి సడన్గా వస్తున్నారన్నప్పుడు క్లీన్ చేసుకోవటం కష్టం. అందుకని ఒక క్లాత్ తీసుకొని లైట్గా డబ్బాల్ని తుడుచుకున్నట్లయితే మనకి డబ్బాలు అనేవి పైన అనేది ఆయిల్ మరకలు కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ కానీ ఏవీ కనపడకుండా చక్కగా ఉంటుంది. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని గట్టిగా పిండేసి వాటర్ లేకుండా చూసుకొని ఇలా ఫ్రిడ్జ్ పైన మొత్తం మనం నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు మనకు పెద్దగా టైం ఉండదు కాబట్టి టక్కున ఇలా ఒక తడి క్లాత్ తోటి అస్సలు కొంచెం కూడా వాటర్ లేకుండా తీసేసి మనం ఇలా తుడుచుకున్నట్లయితే ఫ్రిడ్జ్ చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇంకా పైన కూడా దుమ్ము అనేది లేకుండా ఒక మంచి ఒపీనియన్ అనేది మనకు వచ్చిన వాళ్ళకి ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి రాగానే మనకు కనిపించేది మరొకటి డైనింగ్ టేబుల్ కానీ ఇలాంటి టీవీ పెట్టుకునే టేబుల్స్ కానీ మనకి ఇంట్లో ఉంటూ ఉంటాయి. వాటి మీద ఇలా అనవసరంగా కీ చైన్లు కానీ క్లాతులు కానీ వేయకుండా ఇలా ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకొని మనం ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకునేలాగా చూసుకోవాలి. ఇక డైనింగ్ టేబుల్ మీద కూడా ఎలా పడితే అలా వస్తువులు పెట్టకుండా ఉన్నది కదా అని చెప్పేసి అనవసరమైన అన్నీ పెట్టకుండా చక్కగా నీట్గా ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఎవ్వరు వచ్చినా సరే చాలా బాగుంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. కొందరి ఇళ్లలో అయితే వేలుతో ఇలా అంటే డస్ట్ అయితే ఫుల్గా పైన అయితే పేరుకుపోయి ఉంటుంది. అసలు అలా ఎప్పుడు చేసుకోకండి. ఒక తడి క్లాత్ తోటి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే మనం ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళటం కానీ ఇంట్లో ఉండటం కానీ ప్లాన్ చేసుకోండి. కొంచెం తొందరగా లేస్తే మనం ఏ పనినైనా సరే రెగ్యులర్గా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. మన ఇల్లు ఎప్పుడు చూసినా చాలా నీట్గా ఉంటుంది.
కిచెన్లో వంట అయిపోయిన తర్వాత ఒకసారి కౌంటర్ టాప్ అంతా ఇలా నీట్గా తుడిచేసుకోండి. పైనే కాదు కింద కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకొని ఇలా మీకు తోచింది ఏదైనా సరే చాపీస్తో కానీ లేకపోతే ముగ్గుతో కానీ ఒక చిన్న ముగ్గేసుకోండి. కిచెన్కే లుక్ అంతా మారిపోతుంది అండ్ చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ రోజంతా కూడా. నెక్స్ట్ బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ నీట్గా దులిపేసుకొని పాత బెడ్షీట్లను తీసేసి కొత్త బెడ్షీట్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను బాత్రూమ్ని అయితే చూపించట్లేదు, ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది. కిచెన్లో ఎలా అయితే మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటామో బాత్రూమ్ని కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను వంట సోడా అండ్ లెమన్ కలిపేసి బాత్రూమ్ని అయితే రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. అందువల్ల మన బాత్రూమ్ అనేది చాలా మెరుస్తూ ఉంటుంది. అక్కడ కరెక్ట్ పొజిషన్లో మనం వేసేసుకోవాలి, సదురుకోవాలి. దానివల్ల మన రూమ్ చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా కొంచెం కంఫర్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. దీన్ని ఒకసారి కలిపేసుకోండి కలిసేలాగా. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కర్టెన్స్ పైన స్ప్రింకిల్ చేసేయండి. ఇలా చేయటం వల్ల కర్టెన్స్కు మంచి స్మెల్ అనేది అంటే మనకి ఎప్పుడు చూసినా కూడా హాల్ అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కంఫర్ట్ వాసన చాలా బాగుంటుంది కదండి. ఆ స్మెల్ అంటే చాలా మందికి కూడా ఇష్టం. ఇలా రూమ్లో ఉన్న అన్ని కర్టెన్స్కి మీరు స్ప్రింకిల్ చేసేసుకోండి. అదే కంఫర్ట్ వాటర్ని బాత్రూంలో కూడా లైట్గా స్ప్రింకిల్ చేయండి. బాత్రూమ్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోయి మీ ఇంటికి వస్తున్నారు చుట్టాలు అన్నప్పుడు ఒక గంటలో మీరు ఈ పనులన్నీ చేసుకున్నట్లయితే మీ ఇల్లు వచ్చిన వాళ్ళందరూ అదరహో అనేలా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.